నమస్తే వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాల్టి వీడియోలో అయితే నేను మీషో నుండి ఫ్రాక్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి. సో ఇప్పుడు ఈ ఫ్రాక్స్ ఈ సమ్మర్ లో వెకేషన్స్ కి వెళ్ళడానికి అట్ ది సేమ్ టైం ఎప్పుడైనా మన అవుటింగ్ కి వెళ్ళడానికి అండ్ ఎస్పెషల్లీ గోయింగ్ గర్ల్స్ కి అయితే చాలా చక్కగా సెట్ అయ్యేటువంటి కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ అండ్ మంచి అఫోర్డబుల్ రేంజ్ లో మనకి మీషోలో అవైలబుల్ గా ఉన్నాయండి. వీటి లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో చాలా వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేది చూస్తున్నారు. మన ఛానల్లోని కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఈ కాటన్ ఫ్రాక్ అండి, ఇది కొంచెం బ్లాక్ కలర్ లో ఇలా చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది. కొంచెం కొరియన్ స్టైల్ అంటాం కదా, ఆ టైప్ లో ఉంది ఫ్రాక్ అయితే. అండ్ ఫ్రాక్ అయితే మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి, మనకి లోపల లైనింగ్ అయితే ఏం రాలేదు, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. పక్కన రెఫరెన్స్ పిక్స్ యాడ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇదైతే మనకి ఇలా పఫ్ స్లీవ్ ప్యాటర్న్ లో వచ్చింది. నేనైతే ఇవన్నీ కూడా మీడియం సైజ్ తెప్పించానండి. సో నాకు మీడియం సైజ్ అయితే కరెక్ట్ సరిపోతుంది, ఇంకొంచెం ఆల్టరేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఇలా అయితే యోగ్ పార్ట్ అయితే మనకి ఇలా సింపుల్ గా ఇచ్చారండి. ఎస్పెషల్లీ మనకి ఇలాంటివి సమ్మర్ లో వెకేషన్స్ కి వెళ్తుంటాం కదా, సో అలాంటి టైంలో చాలా చక్కగా సెట్ అయ్యేటువంటి ఇలా స్క్వేర్ నెక్ వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా 3 బటన్స్ లాగా వచ్చాయి. ఇది మనకి లేయర్ ఫ్రాక్ ఉంటది కదండి, ఆ ప్యాటర్న్ లో వచ్చింది. 3 లేయర్స్ లాగా వచ్చింది ఫ్రాక్ అనేది. అండ్ క్వాలిటీ మాత్రం చాలా చక్కగా ఉందండి. దీనికైతే మనకి ఎటువంటి లైనింగ్ అనేది రాలేదు. అండ్ ఫ్రిల్స్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే చాలా చక్కగా వచ్చిందండి. అండ్ ఫ్యాబ్రిక్ ని కూడా మీకు ఒకసారి దగ్గరగా పెట్టి చూపిస్తా చూడండి, బాగుంది. క్వాలిటీ మాత్రం చాలా చక్కగా వచ్చింది. ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో అయితే మనకి ఇది మీషోలో అవైలబుల్ గా ఉందండి. ఓవరాల్ గా ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉంది. మీకు రెఫరెన్స్ పిక్ చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఈ ఫ్రాక్ అండి, ఇది మంచి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంది. సో వెకేషన్స్ కి మాత్రం చాలా చక్కగా సెట్ అయ్యేటువంటి ఫ్రాక్ అనమాట. సో ఇది కూడా నేను మీడియం సైజ్ తెప్పించానండి. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి. ఇదిగోండి ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే. మనకి ఇది ప్యాటర్న్ ఎలా ఉందంటే, మనకి యోగ్ పార్ట్ ఉంటుంది కదండి, అక్కడంతా ఇలా ఎలాస్టిక్ అనమాట. సో ఈ ఎలాస్టిక్ చాలా చక్కగా మన బాడీకి సైజు తగ్గట్టు ఇలా స్ట్రెచబుల్ అవుతుంది. సో ఇది అయితే మనకి ఈ విధంగా వచ్చిందండి. సో ఇది కూడా కొంచెం ఫ్రిల్ మోడల్ లాగానే వచ్చింది. ఇక్కడంతా ఫ్రిల్స్ వచ్చింది అండ్ కింది సైడ్ కూడా ఈ విధంగా ఫ్రిల్ అనేది వచ్చింది. కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో, మంచి మల్టీ కలర్ లో అనమాట. ఈ వెకేషన్స్ కి అయితే మాత్రం చెప్పనక్కర్లేదండి, చాలా బాగా సెట్ అవుతుంది అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఇలాంటి ఫ్రాక్స్ అయితే మనకి వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు వేర్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. అండ్ స్లీవ్స్ విషయానికి వస్తే మాత్రం మనకి బెలూన్ స్లీవ్స్ అంటాం కదా, సో ఆ టైప్ వచ్చింది. ఇక్కడ అంతా పఫ్ వచ్చింది అండ్ కింది సైడ్ కూడా మనకి ఇలా ఎలాస్టిక్ అనేది వచ్చిందండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది ఫ్రాక్ అయితే. ఇది కూడా మనకి స్క్వేర్ నెక్ ప్యాటర్న్ అంటాం కదా, సో ఆ టైప్ అనేది వచ్చింది. ఇదిగోండి మనకి దీనికి కూడా లైనింగ్ అనేది రాలేదండి. అండ్ నెక్స్ట్ అయితే మనకి రెడ్ కలర్ లో ఫ్రాక్ అనమాట. ఇది కూడా మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చిందండి. ఇందాక డ్రెస్ వచ్చింది కదా, సో సేమ్ అదే ప్యాటర్న్ లో వచ్చింది. సో అది మల్టీ కలర్ వచ్చింది, ఇది సింగిల్ కలర్ లో వచ్చింది. అండ్ దీని మీద ప్రింట్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది కూడా మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. క్వాలిటీ మాత్రం క్లాత్ చాలా బాగుంటుంది. క్రేప్ అనేది చాలా బాగుంటాయండి, లైట్ వెయిట్ గా ఉంటాయి. సో మన ఈ ఫ్రాక్స్ కి మనకి లోపల సైడ్ లైనింగ్ రాలేదు కాబట్టి మ్యాచింగ్ కలర్ లెగ్గిన్ లేదంటే కనుక స్కిన్ కలర్ లెగ్గిన్ కూడా పేరప్ చేసుకొని ఈ ఫ్రాక్స్ అంటే వేర్ చేయొచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. నాకైతే ఎస్పెషల్ క్రేప్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అనమాట. అండ్ ఇదైతే మనకి ఇదిగోండి ఇలా ఎలాస్టిక్ వచ్చింది, అంటే మన బాడీకి తగ్గట్టు ఇది స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా మంచి క్వాలిటీ అయితే ఉందండి. ఈ ఎలాస్టిక్ క్వాలిటీ కూడా ముందు డ్రెస్ది కానీ ఈ డ్రెస్ది కానీ మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. అండ్ మన వీడియోలలో నేను మోస్ట్లీ క్వాలిటీ ఉండి ప్రోడక్ట్స్ మాత్రమే మీతో వీడియోలలో షేర్ చేసుకుంటాను. క్వాలిటీ బాగాలేనివి అయితే నేను వీడియోలో చూపించండి, వెంటనే రిటర్న్ పెట్టేస్తాను. యాక్చువల్లీ ఇంకా డ్రెస్సెస్ ఫ్రాక్స్ అనేటివి ఆర్డర్ చేశాను. సో మా అడ్రస్కి అవి అయితే డెలివరీ అవ్వలేదన్నమాట, క్యాన్సిల్ అయ్యాయి. అండ్ ఇదైతే మనకి స్క్వేర్ నెక్ లాగానే వచ్చింది. ఇలా మనకి బెలూన్ స్లీవ్స్ అనేటివి వచ్చాయండి. బెలూన్ స్లీవ్స్ చాలా బాగుంటాయి, ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. అండ్ కింది సైడ్ అయితే మనకి ఇలా ఎలాస్టిక్ వచ్చింది స్లీవ్స్ దగ్గర. అండ్ ఈ ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది, మంచిగా వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. మనకి యోగ్ పార్ట్ అంతా ఇలా ఎలాస్టిక్ వచ్చి తర్వాత మనకి ఇలా కింది సైడ్ ఇలా ఫ్రిల్స్ లాగా వచ్చాయండి. ఇలా ఫ్రిల్స్ లాగా వచ్చి మళ్ళీ ఇక్కడ కింది సైడ్ మనకి ఇలా ఫ్రిల్ మోడల్ లాగా వచ్చాయి. వెకేషన్స్ కి మాత్రం చాలా చక్కగా సెట్ అయ్యేటువంటి డ్రెస్ అనమాట. అసలు ప్రింట్ చూడండి ఎంత బాగుందో, క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాడీ హగ్గింగ్ లాగా ఉందన్నమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఈ క్రేప్ ఫ్యాబ్రిక్స్ అనేటివి.
మంచి కొరియన్ స్టైల్ ప్యాటర్న్ లో అయితే మనకి ఈ డ్రెస్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ అయితే ఈ ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్ ఈ డిజైన్ అనేది ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా కాటన్ ఫ్యాబ్రిక్ లో. నేనైతే మీషోలో జార్జెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాను ఈ ఫ్రాక్ అనేది. సో ఫ్రాక్ అయితే చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చిందండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ క్లాత్ విషయానికి వస్తే మనకి డ్రెస్ కి లోపల సైడ్ అయితే లైనింగ్ అనేది క్రేప్ లైనింగ్ అనేది ఇచ్చారండి. ఫుల్ బాడీకి మనకి లైనింగ్ ఇచ్చారు. ఓన్లీ స్లీవ్స్ కి మాత్రమే లైనింగ్ అనేది రాలేదు. స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలా పఫ్ స్లీవ్స్ అనేటివి వచ్చాయండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చాయి. క్లాత్ క్వాలిటీ కూడా చూడండి, దగ్గరగా చూపిస్తాను. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉంది. సో నెక్ షేప్ వచ్చిందండి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా. సో ఇది మనకి 2 లేయర్స్ ఫ్రాక్ మోడల్లో వచ్చింది. పైన అయితే ఇలా ఫ్రిల్ మోడల్ లాగా వచ్చింది ఈ ఒక పార్ట్ దగ్గర నుంచి. అండ్ కింద అయితే ఇంకొక లేయర్ ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. పక్కన రెఫరెన్స్ పిక్ యాడ్ చేశాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇదిగోండి ఈ విధంగా మనకి వచ్చిందనమాట ఇంకొక లేయర్ అయితే. మనకి బ్యాక్ సైడ్ అయితే యూ నెక్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి ఈ విధంగా యూనెక్ వచ్చింది. డీప్ యూనెక్ రావడం వల్ల మనకి ఇలా ట్యాజెస్ అనేవి ఇచ్చారు, షోల్డర్ మీద నుంచి జారిపోకుండా. క్లాత్ అయితే చాలా చక్కగా వచ్చిందండి. అండ్ గేరా కూడా మనకి మంచిగా వచ్చింది అనమాట. స్టిచ్చింగ్ క్వాలిటీ అందుకు చాలా చక్కగా వచ్చిందండి. మంచిగా ఇచ్చారంట ఫ్రిల్స్ అనేటివి మనకి ఇలా 2 లేయర్స్ కూడా. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఈ ఫ్రాక్ కలెక్షన్ వస్తే మాత్రం అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఇప్పుడు నేను చూపించిన ఫ్రాక్స్ అన్ని కూడా మనకి మంచి బడ్జెట్ రేంజ్ లో అండ్ క్వాలిటీ కూడా చాలా చక్కగా వచ్చాయి అనమాట. ఇప్పుడు నేను చూపించిన ఈ ఫ్రాక్ కలెక్షన్ అనేది మీలో చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.